పుదులాపూరి పుదిలికొండను మరిపూడి కొండగా లేకపోతే మరిపూడికి సంబంధించిన దేవాలయంగా వారు జీవో తీసుకురావటం, మేము జీవో తీసుకొచ్చామని చెప్పేసి మంత్రి గారే స్వయానా ప్రకటన చేయటం కొంచెం అందరికీ కూడా విచారించదగ్గ విషయం ఈ విషయం. కానీ గత చరిత్ర చూసుకుంటే ఎక్కడా కూడా పుదిలికొండ కాకుండా మరిపూడి కొండని కానీ ఎక్కడ శాసనాల్లో కానీ లేకపోతే రికార్డు పరంగా కానీ ఎక్కడా లేదు. వెంకటగిరి రాజా గారి టైం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా చరిత్ర అంతా కూడా పుదిలికి సంబంధించిన ఆస్తిగానే భావిస్తూ ఉన్నారు. మన చరిత్ర చెప్తుంది, ఈరోజు మనం చెప్పేది కాదు, లేకపోతే ఇంకొకరు చెప్పేది కాదు. అందువల్ల దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా, ముఖ్యంగా మన శాసనసభ్యుల వారు కందుల నారాయణ రెడ్డి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపించి, మనము ఇప్పుడు మీరు కొత్తగా జిల్లాను సాధిస్తూ ఉన్నారు, చాలా సంతోషం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. ఈ విషయంలో మీరు దీన్ని మనము కొత్త ఆస్తుల్ని సమీకరించుకునే సమయంలో ఉన్న ఆస్తిని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మేము విన్నవించుకునేది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని, ఈ జీవోని వెనక్కి తీసుకొని మళ్ళీ పునర విచారణ జరిపించి దీని మీద న్యాయం చేస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కూడా దీని మీద నోరు మెదపకుండా మన కొత్త ఆస్తులు కావాలి, శ్రీశైలం కలపాలి, లేకపోతే ఇంకోటి కలపాలని చెప్తున్నారే కానీ ఉన్న ఆస్తి పోతుంది, దీని గురించి జీవో వచ్చిందని చెప్పేసి 4-5 రోజులైతే దీని మీద కూడా మాట్లాడకపోవటం చాలా శోచనీయము. నేను కూడా ఎంతో మదన పడుతూ ఈరోజు ఈ సమావేశం రావడానికి జరిగింది. కొంతమంది వచ్చినా కూడా వాస్తవంగా మన విలేకరుల సోదరులు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని అందరినీ నలుగురినైనా గ్యాదర్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి సమావేశం ఏర్పడి చాలా సంతోషదగ్గ విషయం. వారిని అభినందిస్తూ, ముఖ్యంగా మన ప్రాంత నాయకులు కూడా జడ్పీటీసీలు చేశారు, ఎంపీపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మాజీ సర్పంచులు అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది మన పెద్దలు ఇచ్చిన ఆస్తిది. ఈ ఆస్తిని పోగొట్టుకుంటే ఒక్కొక్కటి పరంపర కొనసాగుతుంది, పొదుల నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత మనకి ఉన్నటువంటి పంచాయతీరాజ్ ఆఫీస్ ఉంది, అది వెళ్ళిపోయింది. రేపు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ ఉంది, అది కూడా మన జిల్లాకి హెడ్ క్వార్టర్కి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని మన అందరం కూడా ఒక అలవాటు చేసుకొని అన్నీ చూస్తూ ఉంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. నాయకులు ఓట్ల కోసం మాత్రమే ఇంటింటికి తిరిగి ఆ హామీలు ఈ హామీలు చెప్పి ఓట్లు వేయించుకోవడం పద్ధతి కాదు. ఇది ఈ పొదిలి ప్రాంతానికి మీరు కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. దీని మీద మీరు సమగ్రంగా విచారణ జరిపించి ఈ జీవోను రద్దు చేసే వరకు కూడా ఈ పోరాటం ఆపుకోవని చెప్పేసి మేము మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.